ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రాల్లో చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అధికారులు. కార్డుల రూపకల్పనలో సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను వివరించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు సీఎం రేవంత్. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలన్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదని చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమాచార సేకరణ, వాటిల్లో ఏ అంశాలు పొందుపరచాలి, అప్డేట్కు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహతో కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు అందులో జత చేయాల్సిన, తొలగించాల్సిన అంశాలతో సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 గ్రామాలు, 1 పట్టణాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబాల నిర్ధారణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అక్టోబర్ 3వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో డోర్ టు డోర్ పరిశీలన చేయించాలని అధికారులకు సూచించారు. పైలట్ ప్రాజెక్టును పగడ్బందీగా చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి ఆర్టీఓ స్థాయి అధికారిని, పట్టణాలు, నగరాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించాలన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇటీవల వరదల సమయంలో వేసిన సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన సమగ్రంగా, ఖచ్చితత్వంతో చేపట్టాలని, ఎటువంటి లోపాలకు తావు లేకుండా చూడాలన్నారు సీఎం. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.